అస్మద్గురుభ్యో నమః. తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి మొదల ప్రబంధం పెరియ తిరుమడి. ఆ పెరియ తిరుమడిలో రెండవ పదిలో 8వ తిరుమడి తిరిపురం మగళ్ అవస్థతోటి పరకాల నాయకి చెప్పినటువంటి పాసురాలు. మగళ్ళ అవస్థలో ఆళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలు. ఒక వ్యక్తి యొక్క వైభవాల్ని అన్నింటినీ నువ్వింత శక్తి కలిగినటువంటి వాడివి, ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడివి, ఇంత దయాగుణం కలిగినటువంటి వాడివి, ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి, నీ యొక్క వైభవం ఇంత అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కానటువంటిది అని చెప్తూ అన్నీ చెప్పిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వెవరో నాకు తెలియటలేదే అని ప్రశ్న వేసినట్లుగా పరకాల నాయకి ప్రశ్న. నేను నీ కోసమే వచ్చినటువంటి అష్టభుజ పెరుమాళనమ్మ అని చెప్పడం పెరుమాళ యొక్క సమాధానం ఈ తిరుమడి. అందులో మనం 8వ పాసురంలోకి వచ్చేసాం. 9వ పాసురంలోకి 9-10 అంటే ఈ తిరుమడి పూర్తయిపోతుంది. కింద చూడండి, 9వ పాటు సంజం ఇత్యాది అరుంబదంలో நான் உன்னை விட்டு பிரிய க்ஷமனன்று என்னா நின்னு கொண்டு தாம் எவளோடு கலந்து பரிமாறா இவள் அந்தத செய்யல் மேல் வரப்புகுவிர விஸ்லேஷத்தை எண்ணி அஞ்சா இவள் அச்சம் தீர அவர் தீர்த்தாராக உருவு வெளிப்பாட்டில் అనుభవத்தை சொல்லுகிறாள் ఎన్ని సంగతి. నిన్నటి పాసనలో చెప్పాడు కదా, మా నువ్వు నన్ను విడిచిపెట్టడం కాదు, నేనే జ్ఞానీతు ఆత్మైవమే మతమని, నువ్వు నాకు ఆత్మ సమురాలివి కనుక నా ఆత్మ నువ్వే, నేను ధరించి ఉండడానికి కారణం నువ్వే అన్నట్లుగా చెప్పాడు కదా పరకాల నాయకి విషయంలో. అలా చెప్పినటువంటి నాన్ ఉన్నై విట్టు ప్రియ క్షమన్యన్ను ఎన్నా నిన్ను కొండు, నేను విడిచిపెట్టి నిన్ను ఉండటానికి సమర్థుణ్ణి కాదమ్మా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అంటున్నట్ట ఆయన. అలా చెప్పి తాము ఎవలోడు కలుందు పరిమారా, ఈ పరకాల నాయకుతో కలిసి ఆనందంగా ఉండగా ఇవల్ అందద శయ్యల్ మేల్ వరప్పుగుర విశ్లేషత్తై ఎన్ని అంజా, ఆయన కలిసి ఉన్న సమయంలో ఈ సంశ్లేషం అనేటువంటిది ఇది శాశ్వతమా, ఇది మళ్ళా విశ్లేషంతోటే కదా ముగుస్తుంది అనేటువంటి సందేహం ఆవిడికి. ఇవల్ అందద శయ్యల్ మేల్ వరప్పుగుర, రాబోయేటువంటి విశ్లేషాన్ని భావించుకొని అంజ భయపడగా ఇవాళ అచ్చం తీరా ఇవాళ అచ్చం అవర్ తీర్తారాగా ఈవిడ భయాన్ని ఆయన తీర్చాడు అని ఉరువు వెడిపాటిల్ అనుభవத்தை சொல்லுகிறாள் ఎన్ను సంగతి. ఉరువు వెడిపాటిల్ అంటే ప్రత్యక్ష సమానాకారమైన మానసిక అనుభవంలో అని ఆవిడ ఏమిటి, ఆయన వచ్చి నిన్న చెప్పాడు కదా, నిన్ను విడిచి నేను ఉండేటువంటి సమర్థత నాకు లేదమ్మా, నువ్వే నాకు ఆత్మ, నీ వల్లే నేను ధరించి ఉంటున్నాను అని ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం వచ్చి ఈవిడని కలవగా ఈవిడ కలిసిన కలయికలో ఉన్న ఆనందాన్ని కాకుండా రాబోయే విశ్లేషణలో ఉండేటువంటి ఆ విశ్లేషానికి భయపడి ఉంటే ఆవిడ యొక్క భయం తీరేటట్టుగా ఈవిడికి ఆ మానసిక అనుభవాన్ని అనుగ్రహించాట పెరుమాళు. అది పాసురం. సంజం ఎవర్కు ఎన్ వళయం ఎల్లా నెంజముం తమ్మదే సిందిట్టేకు వంది మరుంగుల్ నెరుంగ నోక్కి వాయ్ తిరందు ఒన్ను పణిత్తదుండు நஞ்சமுடை திவர் நோக்கும் நான் எவர் தம்மை அறிய மாட்டேன் அஞ்சுவன் மத்து எவர் ஆர்கொலென்னா அட்டபுய கரத்தேன் ఎన్నారే. సంజం ఎవర్కు ఎన్ ప్రతిపదార్థం. సంజం ఎన్ నా యొక్క వలయ్యం కంకణములను, సంజం నిశ్చయంగా, ఇవర్కు వీరి కొరకు నెల్లా నిలువవు, సిందిత్తేర్కు వీరిని తలంచిన నా యొక్క నెంజము
మనస్సును తమదే వంజి రబ్బ కొమ్మ వంటి మరుంగుల్ నడుము నెరుంగా వణకేటట్లుగా నోక్కి చూచి వాయి తిరందు నోరు తెరిచి పణిత్తదు సాయించినది ఒన్ను ఒకటి ఉండు కలరు ఇవర్ వీరు నోక్కుం చూచెడి నోక్కం చూపు నంజం ఉడైతు విషము కలదై ఉన్నది. ఆ పెరుమాళ్ళు ఈవిని చూసేటువంటి చూపట విషములాగా ఉన్నదట. అదేమిటండి, ప్రేమతో చూసేటువంటిది కటాక్షం అవుతుంది కానీ విషం ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు ఈ చూపు ఆనందాన్ని కలిగించినప్పటికీ కూడా ఈ కటాక్షం ఇది విశ్లేషముతోటి ముగుస్తోంది అనే భయంతో ఆ చూపు ఈవిడికి విషంలాగా కలబడుతోన్నదట పరకాల నాయకికి. నాన్ ఎవర తమ్మై అరియమాట్టే, నేను వీరిని తెలుసుకున్న జాలను మత్తు అంజువన్ మరిన్ని భయపడతాను. ఎవరు అంటే వీరు ఆరుగుల్ ఎవరో ఎన్నా అనగా అట్టభుజకరత్తే తిరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్న స్వామిని ఎన్నార్ అని చెప్పారు. నిశ్చయంగా వీరి కొరకే నా చేతుల యందు కంకణాలు నిలవకుండా ఉన్నాయి అనుకుంటోంది పరకాల నాయకి. నా చేతులలో ఉన్నటువంటి కంకణాలు నిలవట్లేదంటే ఎవరి కోసం? ఆయన కోసమే అయి ఉంటుంది. వీరిని స్మరించినటువంటి నా మనస్సు కూడా వీరికే అధీనమై ఉన్నది. ఇప్పుడు ఎదురుగా కనబడుతూ ఉన్నాడు కదా, నేను నీ కోసమేనమ్మా అని పరిమారాడు కదా, ఎదురుగా కలయికొన్నది కదా. అందుకని నా చేతులకున్న కంకణాలు జారిపోతున్నాయంటే ఈయన కోసమే అయి ఉంటాయి, నిశ్చయం ఇది అని నా మనస్సు, వీరిని స్మరించినటువంటి నా మనస్సు కూడా వీరికే అధీనమై ఉన్నది అంటే అది అంతేగా. నా యొక్క ప్రబ్బ కొమ్మ వంటి నడుము వణికిపోయేటట్లుగా నా వైపు చూసి నాతో ఒక మాట మాట్లాడాడు. వీరి చూపు విషమిశ్రమై ఉంటున్నది, నేను వీరిని తెలుసుకోలేకపోతున్నాను, పైగా భయపడుతున్నాను. వీరెవరు అని అనగానే నేను తిరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్న స్వామిని అని చెప్పినారని తాయిమార్లకు తోజుమార్లకు నాయకి చెప్తూ ఉన్నది. தஞ்சம் இத்தியாதி நிச்சிதமாக இவர்க்கு என்வளை நிற்கிறதில்லை. ఇవర్కు ఎన్వళై నిற்கிறதில்லை. నిశ్చయంగా ఇవర్కు అంటే ఇతనికి ఈయన కోసమని ఎన్వళై నిற்கிறதில்லை. ఇంగే కుడిరుప్పాయ్ అవర్కాగ వర్తిక్కిరనాయ్ ఇరుందనా. ఇవర్కు ఎన్వళై అన్నారు కదా, వళై నెల్లా విట్టాలని ఎన్వళై ఎన్బాన్ ఎన్నెన్నా అరుడి చేయగిరారు. ఇంగే ఏమిటి కింద అరుంబదంలో ఇచ్చారు, వళై నెల్లా విట్టాలు గాజులు నిలవటం లేదు, జారిపోతూ ఉన్నాయి. ఎవరి కోసమని? నిశ్చితమాగా నిశ్చయంగా ఎవరకు ఇతని కొరకనే నా గాజులు నా చేతులకి నిలవటం లేదు. అంటే వాటి పరిస్థితి ఎలా ఉన్నదట? ఇంగే కుడిరుప్పాయ్ అవర్కాగ వర్తిక్కిరనా ఆయుధన. ఉన్నదేమో నా దగ్గర, ఇవి ప్రవర్తిస్తోంది ఆయన గురించి. చూడండి, కొంతమంది ఇక్కడే ఉంటారు, వీళ్ళతో కలిసి ఉంటారు, వీళ్ళ మనసంతా కూడా వేరే దగ్గర ఉంటుంది, వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా ఈ వలయాలు ఈవిడ చేతికే ఉన్నాయి, కానీ ఇంగే కుడి రూపాయ్ అవర్కాగ వర్తిక్కిరణ ఆయందు ఇక్కడే ఉన్నాయి, కానీ ఆయన గురించి అవర్కాగ ఆయన గురించి ఇలా జారిపోతూ ఉన్నాయి నా గాజులు అని దశరథ చక్రవర్తి చెప్తాట. రాముడు వెళ్ళిపోయాక రామమ్మే అనుగతా దృష్టి అద్యాపి నా నివర్తతే నత్వా పశ్యామి కౌసల్యే సాధుమా పాణినా స్పృహ సాధుమా పాణినా స్పృశాని. ఎలా? మాం పాణినా స్పృశ, మాం నన్ను ఆ చేతితోటి ఒకసారి స్పృశించవమ్మా అని ఎవరిని? కౌసల్యతోటి మాట్లాడినటువంటి మాట. ఎలా? రామచంద్రుడితో పాటే. ఏది? రామమ్మే అనుగతా దృష్టి, రాముడి వెంటే నా దృష్టి వెళ్ళిపోయిందమ్మా. అద్యాపి నా నివర్తతే, అది ఇంకా తిరిగి రాలేదు. అంచేత కౌసల్యే, నేను నిన్ను చూడలేకపోతున్నాను, ఒక్కసారి నీ చేతితోటి నన్ను స్పృశించు అని అడుగుతాడు దశరథ చక్రవర్తి. అంటే ఏమిటి ఇక్కడ దశరథ చక్రవర్తి చెప్పేటువంటి మాట?
ఇంతకాలము ఆ దృష్టి నాది అనుకున్నా నేను, కానీ ఇప్పుడు ఆ దృష్టి అది రాముడిది, అందుకని రాముడి వెంట వెళ్ళిపోయింది. అలాని ఈ అమ్మాయి కాదు, అంటే రామమ్మే అనుగతా దృష్టి, మే దృష్టి రామమ్మే అనుగత, రాముడిని అనుసరించి వెళ్ళిపోయింది. ఎందుచేత అది ఆయనదే, నాది అనుకున్నాను కానీ అది ఆయనదే కనుక ఆయనతోటి వెళ్ళిపోయింది. అలానే ఇక్కడ ఎవర్కు ఎన్ వలై నిర్కిరదిల్లై, ఈయన గురించి నా గాజులు నిలవటం లేదు అంటే ఎలా, అవి ఎవరివి, ఆయనవే అయి ఉంటాయి. అందుకని ఇంగే కుడి రూపాయి అవర్కాగ వర్తిక్కిరణాయ్ ఉందనా, ఇక్కడేమో నిలబడినట్లున్నాయి, ఆయన గురించి అవి కూడా జారిపోయాయి అని. శైథిల్యం ఇత్యాది, శైథిల్యం ఉపాయాంత్యాసు కరేషు వలయాన్యపి అని విష్ణు పురాణంలో చెప్పినట్టుగా, ఎలా శైథిల్యము ఆసు కరేషు వలయాన్యపి అంటే ఆ శైథిల్యములో వెంటనే చేతులకున్నటువంటి గాజులు జారిపోతూ ఉన్నాయి అని. శైథిల్యం ఇత్యాది అవరైపోలే వలయం నిర్కిరవిల్లై, అవరైపోలే ఆయన వలె, వలయం నిర్కిరణవిల్లై ఆ గాజులు ఆయన ఎలా అయితే స్థిరంగా ఎక్కడ ఉండడం వల్ల విశ్లేషణ కలుగుతుందని భయం కదా ఈవిడికి, అందుకని అవరైపోలే వలయం నిర్కిరణవిల్లై ఈ గాజులు కూడా నిలబడట్లేదండి. ఎవరుடைய పూర్వవృత్తోడు సామ్యం ఉండాయిత్తు ఎవత్తుక్కుం ఇరుప్పదు. అదిగో ఈ గాజులకి ఈ వలయాలకు కూడా ఈ ఎవరుடைய పూర్వవృత్తోడు అంటే ఎవరుடைய అంటే ఇక్కడ భగవంతుడా, పరకాల నాయకినా అంటే పరకాల నాయకితోటి సామ్యం ఉన్నదట, భగవంతుడితోటి సామ్యం అని చెప్తూ కింద చెప్తున్నారు చూడండి. ఎవరిత్యాది ఇప్పోదు ஆனந்தாவகமா ஆனந்த கந்தாவகமாயிருக்கையால் இத்தனையும் விசேஷ காலத்தில் பாதகமாய் முடிக்கும் ఎన్ను కరుత్తు. పాదది కాదు, ఇదిగోండి పైన. இப்போது அவர் பிரிய மாட்டேன் ఎన్ను ఇరుక్కిరారో ఎన్నా అరుళిచ్చేగిరార్. అదావదు ఎలా, ఆయన స్వభావం ఎలాంటిది అంటే పేదై నిన్నై పిరియేన్ ఎన్ను అగన్నవరండో ఎన్గై అంటట ఆయన. పేదై ఓ అమ్మాయి నిన్నై పిరియేన్ ఎన్ను అగంద అవరన్ను, నిన్ను విడిచి పిరియేన్ ఎన్ను అగన్నవరన్ను, నిన్ను ఎడబాసి ఉండలేని చెప్తాడు కానీ ఎడబాసి వెళ్ళిపోతాడు, అది ఆయన తత్వం. అలా ఈ గాజులు కూడా ఈవిడిని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఈవిడని విడిచిపెట్టి నాయకుడైనటువంటి ఆయన ఎలా వెళ్ళిపోతాడో ఈ గాజులు కూడా ఎవరుடைய పూర్వవృత్తోడు సామ్యం ఉండాయిత్తు ఇవత్తుక్కుం ఇరుప్పదు. అలా పూర్వవృత్తం అది. పేదై నిన్నై పిరియేన్ ఎన్ను అగన్నవరన్రో ఎన్గై అది ఆయన స్వభావం. అన్నికే వ్యాఖ్యాతృవాక్యమాయ్ ఆళ్వారుடைய పూర్వవృత్తం బోరే వలయం కదలుగిరదు ఎన్నవుమాం. ఆళ్వార్ల యొక్క పూర్వవృత్తము వలె కూడా ఈ వలయం కదలుగిరదు, ఈ గాజులు కూడా జారిపోతున్నాయి ఎన్నవుమా అనవచ్చును. అదావదు ఎంబెరమాన్ కిత్తిన వారే పిర్కాలిక్కిర ఆళ్వారైపోలే ఎన్గై. ఎక్కడికి మనం నమ్మాళ్ళవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నమ్మాళ్ళవాళ్ళ యొక్క వలవేశులకం అనేటువంటి ఆ తిరువాయుమజిలో పెరుమాళు కిందటి అంజిరే మలనారాయణలో దూతలని కూడా పంపించేటువంటి విరహ వ్యసనం. అలా ఉన్నటువంటి ఆళ్వాళ్ళ దగ్గరికి, ఆళ్వార్ నాయకి దగ్గరికి పెరుమాళ్ళు వేం చేస్తే, పెరుమాళ్ళే మా సునాదో మాయోనై, నాలాంటి వాడితో కలిస్తే నీ యొక్క కీర్తి మాసిపోదా అని దూరంగా వెళ్ళారు కదా వలవేజులకంలో. ఎవరు? నమ్మాళ్ళ వాళ్ళు. ఆ రీతిగా వలవేజులకు తలయ్యడుక్కై ఎల్లార్కుం ఒక్కుమిరే. అలానే పెరుమాళ్ళని రానంతసేపు నువ్వు రాలేదయ్యా, నిన్ను ఎడబాసి ఉండలేనయ్యా అని బాధపడటం, ఆయన దగ్గరికి రాగానే ఇదిగో మేము చాలా నీచులము, తక్కువ వాళ్ళం, పాపాత్మలము, నీలాంటి గొప్పవాళ్ళు మాతో కలిస్తే నీకు కూడా మాలిన్యం అంటుతుంది అని దూరంగా తిరగటం అనేటువంటిది ఆడవాళ్ళందరికీ సమానమైనట. అలా ఎవరుடைய పూర్వవృత్తోడు సామ్యం ఉండాయిత్తు ఇవత్తుక్కుం ఇరుప్పదు. ఎవరుடைய పూర్వం అంటే భగవంతుడి యొక్క పూర్వవృత్తాంతముతోటి ఇదిగో ఆడవాళ్ళ యొక్క పూర్వవృత్తాంతం వలె. ఇదిగో పెరుమాళ్ళని రమ్మని పిలిచిన రావాలని కోరుకున్న తర్వాత దగ్గరకు వస్తే ఎలా ఎడం జరుగుతారో అలా ఈ గాజులు కూడా పూర్వవృత్తంతో సామ్యం. ఈయనతోటే కలిసి ఉండి ఈ నాయకి చేతికి ఉన్నటువంటి గాజులు జారిపోవటం అనేటువంటి స్థితి అని. ఎన్ వలయం
என்னுடையா ఎన్ను భ్రమిత్తవలవేయాయ్ కిత్తెనవారే అవరదా ఇరా నిన్నదు. ఎన్వడయ్యం నా యొక్క వలయాలు, నా యొక్క గాజులు ఎలా ఎన్నుడయా ఎన్ను భ్రమిత్తాలవేయాయ్ నావి అని భ్రమించడం వరకు మాత్రమే. కిత్తెన వారే అవరదా ఇరా నిన్నదు. ఇలా సమీపించానో లేదో ఇవి ఆయన వైపోతూ ఉన్నాయి. బాహ్య పరికరంగలం ఇప్పటియే ఆనాலும் ఉళ్ళుళ్ళవైతాన్ నమక్కు తొంగుమో ఎన్నిరుందే. బాహ్య పరికరాల పరిస్థితి ఎలా ఉంటే ఈ కంకణాల పరిస్థితి, గాజుల పరిస్థితి, ఉళ్ళుళ్ళవైతాన్ నమక్కు తొంగుమో లోపల ఉన్నటువంటి మనసు, ఆత్మ ఇవి మాత్రం నా దగ్గర ఉంటాయా ఏమిటి అని ఎన్నిరుందే అని ఉన్నానండి. నెంజముం తమ్మదే సిందిత్తేర్కు, నెంజముం తమ్మదే సిందిత్తేర్కు ஊத்தெண்ணில் அதுவும் அத்து அங்க அவன் தன்னதே. அதுவும் அதுவும் அத்தாங்கவன் தன்னదే. அதுவும் అత్తు ఆంగు అవన్ తన్నదే. అది కూడా ఉత్తెన్నిల్ అదుவும் అవత్తు ఆంగవన్ తన్నదే. ఇదిగో ఈ మనస్సు కూడా ఆయనదే అన్నట్లు. ఆపాత ప్రతీతిల్ நம்மை தென்னு நம்மது ఎన్నిరుంద ఇత్తనయ్యాయ్ ఆరాయందవారే అగవాయిల్ ఆభరణముం అవరదా ఇరుందదు. ఆపాత ప్రతీతిల్ నమ్మదు ఎన్ను ఇరుంద ఇత్తనయ్యాయ్ దాని మీద ఉన్నటువంటి ప్రీతితోటి, ఆపాత ప్రీతి దాని మీద ఉన్నటువంటి ప్రీతితోటి ఇది నాది నాది అనుకుంటున్నాను ఈ మనస్సును కానీ ఆత్మని కానీ. ఆరా ఎందవారే ఆలోచించి చూస్తే అగవాయిల్ ఆభరణము అవరదా ఇరుందదు ఆ లోపల ఉన్నటువంటి ఆభరణం ఈ ఆత్మ అవరదా ఇరుందదు ఆయనది వలె ఉన్నది. వంజి ఇత్యాది పండే தொட்டார் மேலே தோஷமாய் வஞ்சி இத்தியாதி வஞ்சி மருங்குல் நெருங்க நோக்கி, వంజి మరుంగుల్ నెరుంగ నోక్కి వాయ్ నెరుంగ నోక్కి. ఆ వంజి అంటే ప్రబ్బలి తీగ, ప్రబ్బలి తీగ వలె వంగిపోయి ఉన్నటువంటి నడుమట అది. పండే తొట్టారు మేలే దోషమాయ్ అదిగో అసలు పూర్వమే ముట్టుకోవటమే దోషం అన్నట్లుగా ఉండేటువంటి స్థితి ఆ నడుముది. అదిగో ఇత్తదు ముడిందదు ఎన్నుంబడి ఆయిత్తు ఎడైతాన్ ఇరుప్పదు. ఇత్తదు ఉన్నది, ముడిందదు విరిగింది అనేటట్లు కదా. ఎడైతాన్ ఇరుప్పదు. అసలు ఆ నడుము ఎంత సుకుమారము, ఎంత ఎంత సన్నటి నడుము. ఇలా ముట్టుకోవటమే పెద్ద దోషం అన్నట్లుగా ఉంటుంది. ఆ నడుము విరిగిపోయిందా నిలబడిందా లేదా అన్నట్లుగా ఉండేటువంటి నడుము, అంత సన్నని నడుము. ఇదిలే దయై పన్నాదే అదు తువళుంబడి నోక్కినానాయిత్తు. ఇదిలే ఇంత సుకుమారమైనటువంటి సున్నితమైనటువంటి నడుము, విరిగేటట్లుగా ఉన్నటువంటి నడుము కదా. ఇదిలే దయై పన్నాదే ఈ నడుము విషయంలో దయ చూపించకుండా తువళుంబడి నోక్కినానాయిత్తు ప్రేమతో ఈడుపడిపోయేటట్టుగా అది తువళుంబడి అది విరిగేటట్లుగా నోక్కినానాయిత్తు దాన్ని చూశాడు ఆయన. వాయ్ ఇత్యాది వాయ్ తిరందు ఒన్ను పణిత్తదుండు. అలా అది చూస్తేనే దోషం అన్నట్లుగా ఉండేటువంటి నడుము అది తువళుంబడి నోక్కినానాయిత్తు దాని యొక్క బాధని కూడా గమనించకుండా దాని వైపు చూశాడు ఆయన. వాయ్ ఇత్యాది వాయు తిరందు ఒన్ను పణిత్తదు ఉండు. వాయు తిరందు ఒన్ను పణిత్తదుండు. ఆయన నోరు తెరిచి ఒక మాట చెప్పాడు అన్నదట పరకాల నాయకి. అంటే అదే వాయు తిరందు ఒండు పణిత్తదు ఉండు. ఆ నోరు తెరిచి ఒండు పణిత్తదు ఉండు ఒక మాట చెప్పినది ఉన్నది అన్నది నాయకి. అనగానే వారి ఇత్యాది ఉరువు வெளிப்பாட்டில் சொன்ன வார்த்தை இப்போது என்னால் உங்களுக்கு சொல்ல போகாது. అడిగారు ఆ చెలికత్తెలోను తల్లి గారు, ఏమ్మా నీతోటి ఏదో ఒక మాట చెప్పాడు అన్నావు కదా, ఏమన్నాడు ఆయన అని అడిగారట వాళ్ళు. అడిగితే అంటుంది కదా ఈ అమ్మాయి, ఉరువు வெளிப்பாட்டில் சொன்ன வார்த்தை. ఉరువు வெளிப்பாட்டில் అది ప్రత్యక్ష సమాన అనుభవం కదా, మానసిక మనసులో అనుభవమే అది. కానీ ప్రత్యక్ష సమానాకారంగా జరిగే అనుభవం కాబట్టి అది నేను చెప్పలేను. అది ఒక విషయం. ఇంకొక విషయం ఏమిటో తెలుసా, అయినా ఒక ప్రియుడు ప్రియురాలు కబుర్లు చెప్పుకున్నారనుకోండి, ఒక ప్రియుడు ప్రియురాలుతో చెప్పినటువంటి మాటలని
తల్లితో ఎలా చెప్పగలను కనుక, కాబట్టి చెప్పలేదు అంటూ వాయు మరి உருவு வெளிப்பாட்டில் சொன்ன வார்த்தை இப்போது என்னாலும் உங்களுக்கு சொல்ல పోగాదు. అది ఆ ఉరువు వెడిపాడు మానసిక ప్రత్యక్ష అనుభవం కనుక అది నేను ఇప్పుడు చెప్పలేనమ్మా. అయినా ప్రియుడు ప్రియురాలు చెప్పుకున్నటువంటి మాట నేను తల్లితో ఎలా చెప్పగలను, చల్లపోగా చెప్పడానికి కుదరదు. అప్పోదు సొన్న పాసరం కిడక్కై చేదేయం, అది చల్లపోగాదు చెప్పలేను అంటూనే అయినా ఇప్పుడు ఆ విషయం నేను మీకు చెప్పలేను అంటుంది. అదేమిటమ్మా, నువ్వు చెప్పావు కదా వాయు తిరందు ఒన్ను పనిత్తదు ఉండు అని, నోరు తెరిచి ఒక మాట చెప్పాడు అన్నావు కదా, మరి ఇప్పుడు నాకు తెలియదు ఆ మాట ఏమిటో అంటుందట పరకాల నాయకి. తెలియదు అనగానే అప్పోదు సొన్న పాసురం కిడక్కచ్చేదేయం, అదేమిటమ్మా నువ్వు విన్నానన్నావు కదా, ఏమి చెప్పాడో నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని తల్లి చెలికత్తెలు అడిగినటువంటి ప్రశ్నకి అప్పోదు సొన్న పాసురం కిడక్కచ్చేదేయం, ఆ మాటలు విన్నా నేను, విన్నప్పటికీ అదర స్ఫురణత్తిలే తువక్కుండమైతోత్త, అదర స్ఫురణత్తిలే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ మాట్లాడే సందర్భంలో ఆయనక అవి ఎలాంటివి, ఎర్రని దొండపండు లాంటి అదరాలు, లేదా ఇలా కలువ పువ్వు విచ్చుకున్నదా అన్నట్లుగా ఆ రెండు అదరాలు ఇలా తెరిచి మాట్లాడుతూ ఉంటే ఆ సౌందర్యంలో ఈడుపడిపోయా. ఆయన ఏం చెప్పాడో నేను వినలేదు, అందుకని చెప్పాడు కానీ నాకు తెలియదు అన్నది అమ్మాయి. అని తెలియకుండా ఎలా ఉంటుందమ్మా అంటే, అదిగో అదర స్ఫురణత్తిలే తువక్కుండమై తోత్త, ఆ అదర సౌందర్యంలో నేను ఈడుపడిపోయాను కదా, అందుకని ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు అన్నది ఈవిడ. వాయు తిరందు ఎన్నిరాల్ ఒండ్రు, అంచేత వాయు తిరందు నోరు తెరిచి, తిరందు ఒన్ను పనిత్తదు ఉండు, నోరు తెరిచి ఒక మాట చెప్పింది అని అడిగినప్పటికీ కూడా ఈవిడ చెప్పినటువంటి సమాధానం ఇదనమాట. ఆయన అదేమిటి, ఉరువు వెలుపాటు మానసిక ప్రత్యక్ష అనుభవమే తప్ప ప్రత్యక్ష సమానాకార మానసిక అనుభవం కావటం చేత చెప్పలేననేది ఒకటి, ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకున్నటువంటి విషయాలు తల్లితో ఎలా చెప్తాను అనేది ఒకటి, నాకు అసలు తెలియదే అని చెప్పడం ఇంకొకటి, తెలియకుండా ఎలా ఉంటుందమ్మా అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు అదర సౌందర్యంలో మగ్నమై ఉన్నాను కనుక నాకు ఆ విషయం తెలియదు అని చెప్పడం ఇంకోటి అని. ఒండ్రు ఇన్నము అవన్ సొల్లిల్ సొల్లుం ఇత్తనే, ఇంకొక విషయం తెలుసా, ఆయన ప్రియుడు నేను ప్రియురాల్ని, ప్రియుడు చెప్పినటువంటి మాట ప్రియుడి నోటితోటి వింటేనే బాగుంటుంది, అది ఎవరు చెప్పారో వాళ్ళు చెప్తేనే ఆ విషయం అందంగా ఉంటుంది, ఆయన ఇలా చెప్పాడు అని నేను చెప్తే అంత అందంగా ఉండదమ్మా, కాబట్టి ఆయన చెప్తేనే బాగుంటుంది. ఎలా, ఇన్నము అవన్ సొల్లిల్ సొల్లుం ఇత్తనే, ఆయన చెప్తేనే బాగుంటుంది, ఆయన చెప్తేనే అని. ఎన్నాల్ అది అనుభాషిక్కపోగాదు, నేను అదే రీతిగా చెప్పడం నాకు సాధ్యం కాదు, అది ఆయన చెప్పినప్పుడే వినాలి కనుక ఆయనే చెప్పాలి అని. అది కుక్కరత్తు ఈడై ఒడివదు పోలే ఇరా నిన్నదు, అది ఒడియాద పడి ఎంతోడాలే అన ఇప్పేనో ఎన్ను పోలే, అదిగో అది కుక్కరుత్తు. ఏమిటి ఇంతకు అసలు ఏం చెప్పాడు ఆయన, ఏం చెప్తున్నారు ఇక్కడ, వాయు తిరందు ఒందు పనిత్తదు ఉండు అనేటువంటి పదం, ఇది ఉయిరుపాటు, ఈ తిరువాయమొഴി మొత్తానికి సారమైనటువంటి విషయం ఈ ఒక్క పదమే. ఏమిటట, వాయు తిరందు పణిత్త ఒండు పణిత్తదుండు అన్నారు కదా పరకాల నాయకి. అంటే ఏమిటి చెప్పాడు పరకాల నాయకి తోటి పెరుమాళ్ళు, అష్టభుజ పెరుమాళ్ళు అనేటువంటి విషయం. ఎప్పుడు ఎంబెరుమానాల కాలం ఏమిటి, పోరాన్ వజియాయ్ అని, పోరాన్ వజియాయ్ అనేటువంటి స్థితిని తీసేసి అందరూ కూడా ఈ విషయాన్ని అనుభవించచ్చు, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అనేటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా ఎంబెరుమానాలకి తెలియలేదు. ఆ తర్వాత వారి శిష్యులైనటువంటి ఎంబారు, పరాశర భట్టరు, నంజియర్, నంబెళ్ళై, వడకు తిరువీరు పెళ్ళై, పెరియవాచ్యాన వెళ్ళై, ఇలా ఇంతవరకు వచ్చే వరకు కూడా ఈ విషయం ఏమిటి, వాయు తిరందు ఒండు పణిత్తదు ఉండు అనేటువంటి విషయం ఏమిటి అనే విషయం ఎవ్వరికీ తెలియలేదట. కానీ ఎలా తెలిసిందండి ఈ విషయము అంటే, మళ్ళా నాదనుక్కు నాలాయిరం మురైత్తా అన్నారు కదా నమ్మాళ్ళ వాళ్ళని, అలా నాదమునులకి
నాలాయిర దివ్య ప్రబంధాన్ని ఉపదేశం చేసిన సమయంలో ఈ పదానికి అర్థం చెప్పాట. వాయుతిరందు ఉండు పణిత్తదు ఉండు, నోరు తెరిచి ఒక మాట చెప్పాడు అన్నారు. ఏం చెప్పారండి తిరుమంగయ్య వాళ్ళకి అష్టభుజ పెరుమాళ్ళు అంటే? అప్పుడు ఆ విషయం నాదమునులకి తెలిస్తే నాదమునుల ద్వారా ఆ తర్వాత ఉయ్య కొండార్లు, మన కాన్నంబి, ఆల్వందార్లు, పెరియ నంబి గారు, ఇదిగో తిరుమాలయ్యాండాను వారి ద్వారా వీరెవరు వారికి ప్రబంధాలు అరయ్యరు, తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారు వారి ద్వారా ఎంబెరుమానాల ద్వారా ఎంబారు, భట్టరు, నంజియర్, నంబెళ్ళై, వడకు తిరువేరు పెళ్ళై, ఇలా పెరియవాచాను వెళ్ళై దాకా రావటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఇదిగో ఆనాడు నమ్మాళ్ళ వాళ్ళు నాదమునులకి చెప్పినప్పుడు తెలిసింది ఈ పదానికి అర్థం ఏమి అంటే, ఈ పదంలో ఏం చెప్పారు పెరుమాళ్ళు పిరాటికి అనేటువంటి విషయం. అదట ఈ పదం. అది కుక్కరుతూ అంటే ఇప్పటి వరకు చెప్పిన తర్వాత ఎన్నాళ్ళు అది అనుభాషిక్కపోగాదు, చెబితే ఆయన చెప్పాలి కానీ నేను అనుకరించి నేను చెప్పలేను అన్నది కదా అని. ఇది అది కుక్కరుతూ ఎడై ఒడివదు పోలే ఇరా నిన్నదు, ఒడియాదపడి ఎంతోడాలై అణైప్పేనో ఎన్ను పోలే. ఎడై ఒడివదు పోలే ఇరా నిన్నదు, ఈ ఎడై నడుమనేటువంటిది విరిగిపోయేటట్లుగా ఉన్నది, ఒడియాదపడి అది విరిగిపోనట్లుగా, ఎంతోడాలే అణైప్పేనో ఎన్ను పోలే. అదిగో ఆ నడుము విరిగేటట్లుగా ఉన్నది కదా, అది విరగకుండా ఉండేటట్లుగా ఎంతోడాలే అణైప్పేను, నా యొక్క శ్రీహస్తాలతోటి నిన్ను ఆలింగనం చేసుకోనా అని అడిగాట. అది ఆనాడు వాయుతిరందు ఉండు పణిత్తదు ఉండు అంటే ఏమన్నాడంటే, ఇదిగో నేను అష్టభుజాలతోటి ఎందుకు వేంచేశాననుకున్నావు, ఇదిగో ఇలా నీ యొక్క నడుముని ఆలింగనం చేసుకోవటానికి, ఇలా నీ యొక్క నడుము శైథిల్యావస్థలో ఉన్నటువంటి నడుముని కాపాడుకోవటం కోసమే నేను అష్టభుజుడుగా వేంచేశాను అన్నట్ట ఆయన. అంతేకాదు నడుము అదుక్కు ఇత్యాది మధ్యమ పదమాన నమశిల్పిరందత్తు నువ్వు మిగవం సూక్ష్మమాయిరా నిన్నదు, రక్షకత్వ పారిప్పాలే నానే రక్షిక్కిరేన్ ఎన్ను చరమ రహస్యం ఎన్ను ఇదుక్కు స్వాపదేశం. ఇదిగో ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఏమిటి నడుము అంటే ఏమిటట? నమపదము. ఆ నమపదం ఏం తెలియచేస్తుంది? ఆ నమపదము యొక్క అధ్యవసాయంలో ఉన్నటువంటిది పరకాల నాయకి. అంటే ఏమిటి? మహావైరాగ్యం కలిగినటువంటి ఆవిడ, అంతేకాదు తన యొక్క రక్షణ విషయంలో తాను అన్వయించేటువంటి వ్యక్తి కాదు. అలా ఉన్నటువంటి ఈ పరకాల నాయకి విషయంలో ఏమంటాటైనా, అలా నీలాంటి వాళ్ళని రక్షించటం కోసమే నేను ఈ లోకంలోకి వచ్చాను అని రక్షించేటువంటి స్వభావం కనుక, ఇదిగో నేనైక్కిరా ఎంతోళాలే అణైప్పేనో ఎన్నుకోలే, నా యొక్క శ్రీహస్తాలతోటి నిన్ను ఆలింగనం చేసుకోనా, నీ నడుము ఇబ్బంది పడకుండా అని అడిగాట. అది అంటే నమశబ్దము యొక్క అర్థం. మధ్యమ పదమాన నమశిల్పిరంద తుణివు మిగవం సూక్ష్మమా ఇరా నిన్నదు, మిక్కిలి సూక్ష్మంగా ఉంటుంది కదా. ఏమిటి? స్వరక్షణే స్వాన్వయం విడిచిపెట్టేయాలి కదా. ఆయనే రక్షకుడు అని నమశబ్దము యొక్క అర్థములో ఉన్నటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆవిడ ఈ పరకాల నాయకి అంటే ఏమిటి అర్థం? రక్షణ ఆయన విషయంలో విడిచిపెట్టేసింది, తన విషయంలో రక్షణ విడిచిపెట్టినటువంటి వాళ్ళని రక్షించకుండా విడిచిపెడతాడు ఆయన. అందుకనే ఏమన్నాడు? ఆవిడ నడుము ఇబ్బంది పెడుతోంది, విరిగేలా ఉన్నది అంటే, నేను నా యొక్క 8 చేతులతో ఎందుకు వచ్చాననుకున్నావు? నిన్ను ఆలింగనం చేసుకోవటానికి, నీ యొక్క నడుముని రక్షించటానికే అన్నట్ట ఈయన. అది పరిస్థితి. నంజం ఇత్యాది ఇవర్ పార్కిర పార్వై ఇపాకத்தில் நம்மை முடிக்கும் போலே ఇరా నిన్నదు. ఎవరు పార్కిర పార్వై, వీడు చూసేటువంటి ఈయన చూసేటువంటి చూపు విపాకத்தில் நம்மை முடிக்கும் போலே ఇరా నిన్నదు. ఆ విషయం నన్ను ముడిక్కుం పోలే ప్రయోజకత్వంలో నమ్మై ముడిక్కుం పోలే ఇరా నిన్నదు. ఆయన చూసినటువంటి చూపు నన్ను నశింపచేసేటట్టుగా ఉన్నది. సొన్న వార్తయ్యై క్రయం చెల్లు వార్తై పోలే ఇరా నిన్నారు. ఆ చెప్పినటువంటి మాట ఎలా ఉన్నది? నిన్ను రక్షించడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పాడు కదా. మా శుచహ అని అన్నాడు కదా భగవద్గీతలో.
అలా అవరయ్యం అది కాదు, సొన్న వార్తై క్రయం సెల్లువారై పోలేయిరా నిన్న ఒక మాట చెప్పాడు. ఏదో ఒక మాట, ఏమండి మీ ఇల్లు మేము కొంటాం, ఒక 10 లక్షలు ఇచ్చి కొంటాము అన్నాం అనుకోండి, ఆ మాటతోటి అయిపోతుందే ఆ ట్రాన్సాక్షన్? అవ్వదు కదా. ఎలాగా? ఏమండి మీరు మా ఇల్లు అమ్ముతున్నాం, ఇది 10 లక్షలు చెప్పాము, 10 లక్షలు పెట్టి మేము కొనుక్కుంటామని ఒక అగ్రిమెంట్ పేపర్ ఉంటుంది కదా. ఉత్తినే ఒక నోటితోటి మాట అనేసుకొని వదిలేసుకోరు కదా. అలాగా సొన్న వార్తయ్యి క్రయం చెల్లుస్తువారైపోలేరా నిన్నారు. అదిగో క్రయం చెల్లుస్తువారైపోలే, అమ్మేటువంటి వాళ్ళు కాగితం రాసుకున్నట్టుగా అలా ఉన్నారు ఆయన. అంటే అంత కట్టుదిట్టంగా. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట వాస్తవం కాదు, అవాస్తవం కాదమ్మా, వాస్తవం అని చెప్పడానికి అది ఒక ఉక్తి మాత్రమాగామే, ఊరికే అన్నాడు కానీ ఆ వేళ అదేమైనా నిజమా ఏమిటి? పరకాల నాయకి బాధను తొలగించడానికి ఆ వేళ అలా అన్నాడు అంతే. అన్నట్టుగా కాకుండా అత్తయ్య అర్ధక్రియాకారి అక్క నినెక్కిరారు పోలేరా నిన్నదు, దాన్ని అర్ధక్రియాకారి అక్క నినెక్కిరారు, అది ఫలవంతం చేసేటట్టుగా నీకు నేను రక్షకుణ్ణి, నిన్ను రక్షించడానికే నేను అష్టభుజ పెరుమాలుగా వేంచేసి ఉన్నాను అనేటువంటి చెప్పిన మాట. అదిగో అది స్థిరం చేసేలా ఉన్నాడు. నా నిత్యాది நான் ఏమిటి நான் ఎవర తమ్మై அறியமாட்டேன் அஞ்சுவன், நான் ఎవరి తమ్మై அறியமாட்டேன். ఎలా? ఎవరు రక్షకరా ఇరుక్కిరారో நம்மை முடித்தே விட இருக்கிறாரో అరిగిలే. நான் ఎవరి తమ్మై அறியமாட்டேன், నాకే ఈయన విషయం ఏమిటో అర్థం కావట్లేదు. ఏమిటి కారణం? ఎవరు రక్షకరా ఇరుక్కిరారో, ఈయన నాకు రక్షకుడుగా ఉంటాడా? నమ్మై ముడిస్తే విడవిడుక్కిరారో, నేను నశించిపోయేలాగా నన్ను విడిచిపెడతాడా? అరిగిరిలేన్, భయం అది తెలియటం లేదు నాకు. అంజువన్ 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 మత్తు ఎవరార్గొలెన్నా ఎవర సొల్లుగిర వార్తై తన్ పొల్లాదల్లవిరే. ఆయన చెప్పినటువంటి వార్త అసత్యం కాదండి, యథార్థం. ఆగిలుం అవరయ్యం నమ్మయ్యం పార్తవారే అంజా నిన్నేన్. మరి ఎందుకమ్మా ఆయన చెప్పినటువంటి చేసినటువంటి ప్రతిజ్ఞ వాస్తవమైనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, అవరయ్యం నమ్మయ్యం పార్తవారే, ఆయన శేషి, నేను శేషభూతుణ్ణి కాబట్టి అంజా నిన్నేన్ అప్పెరియవనుక్కు ఇవ్వాత్తామయ్యుండాక్క కూడుమో ఎన్ను అంజా నిన్నే. ఎందుకమ్మా ఆయన శేషి అయినప్పుడు రక్షించడం ఆయన స్వరూపం కదా. రక్షింపబడటం జీవుడికి ఎలా నా స్వరూపం, రక్షించడం ఆయన స్వరూపమైనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, అప్పెరియవనుక్కు ఇవ్వాత్తామై ఉండాక కూడుమో ఎన్ను అంజా నిన్నే. ఎంత గొప్పవాడండి. అందులో ఈ లోకంలో ఉన్నటువంటి ఒక జీవుణ్ణి నేను, ఒక జీవుడి కోసం ఆయన ఇన్ని పాటలు పడతాడా అనేటువంటి సందేహంలో అంజా నిన్నేను భయపడిపోతూ ఉన్నాను. నేను అంజా నిన్నేను భయపడుతూ ఉన్నాను. ఎవరార్తానెన్నా, ఇంతకు అసలు ఎవరండి ఈయన? అట్టభుయకరం ఒక వచనం కొండు ఈశ్వరన్ ఎన్ను అంజవేండా. ఏదో ఒక మాట పట్టుకొని ఈశ్వరుడు ఈశ్వరుడు అని ఎక్కడో నన్ను దూరంగా ఉన్నటువంటి ఆ అందరికి నియామకుడు, నియమించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడని నియమించేటువంటి వాడని భయపడవలసిన అవసరం లేదమ్మా. నీ అంజామైకు ఉన్నోడు సజాతీయనాయ్ వందు నిత్కిరవనన్నో నాన్ ఎన్నారు. నువ్వు అంజామైకు, నువ్వు ఈశ్వరుడు అని భయపడి నన్ను సమీపించడానికి, నువ్వు నన్ను విశ్లేషిస్తూనో అని భయపడిపోతూ ఉన్నావు కదా. అలా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ అంజామైకు, నువ్వు భయపడకుండా ఉండటానికి ఉన్నోడు సజాతీయనాయ్ వందు నిత్కిరవనన్నో నాన్, నీతో సజాతీయుడుగా వచ్చి అవతరించినటువంటి వాణ్ణి కదా. నేను ఇక్కడ ఏం చేసి ఉన్నానంటే నీతో సజాతీయుడుగానే కదా. ఎలాగా కన్న పిరానుగా వచ్చి ఉన్నోడు సజాతీయనాయ్ వందు నిర్కర అవనన్నో నాన్ ఎన్నాన్, నీతో సజాతీయుడుగా వచ్చి అవతరించినటువంటి వాణ్ణే కదా నేను కూడా. ఎక్కడయ్యా? ఇదిగో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంతా మాం ఏకం శరణం వ్రజ. మాం అన్నప్పుడు ఎలా సారథిగా ఉన్నటువంటి తనని ఎవరికి చూపించాడు? రధికుడుగా ఉన్నటువంటి అర్జునుడికి చూపించాడు కదా. మాం అంటే ఎలా?
ఈ లోకంలో మనవలే పుట్టినటువంటి ఆయన్నే కదా, ఎలా నీకోసమే, నీ అంజనమైపు నువ్వు భయపడకుండా ఉండటానికి ఉన్నోడు సజాతి ఎనాయి వందు నిర్కిర అవనన్నో నాన్. మా అమ్మ అనేటువంటి పదం ఏం తెలియచేస్తుంది? నీతోటి సజాతీయుడుని అని కదా తెలియచేస్తుంది. అలా నీకోసమనే నేను ఈ లోకంలో వచ్చి పుట్టానమ్మా. కాబట్టి నిక్కిరవనన్ను అలా వచ్చినటువంటి వాణ్ణి కదా. కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణి అంజావేండా, నేను ఈశ్వరుడిని అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పాట పెరుమాళ్ళు. అంటే దీంట్లో ఉయిరుపాట్ అంటే వాయు తిరొందు ఒండు పనిత్తదు ఉండు అనేటువంటి పదం ఏమిటది? అది ఆ పదము ఆ అర్థము ఎవరికి తెలియదు. ఇంకొకటి ఏమిటంటే వంజి మరుంగల్ నెరుంగ నోక్కి, అదిగో ఈ సన్నటి నడుము విరిగిపోయేటట్లుగా చూస్తూ ఉన్నాడు అని చెప్పారే, అది ఉయ్యరపాటు. ఏమిటి? నమపదము యొక్క అర్థాన్ని అనుష్ఠాన పర్యంతము కలిగినటువంటి ఆవిడ ఈ పరకాల నాయకి. అలా నమశబ్దము యొక్క అర్థంలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళ యొక్క రక్షణ భారం నాదే కదా అని భావించి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక, అదిగో ఎంతోడాలే అనైపోయానో, నా చేతులతోటి నిన్ను ఆలింగనం చేసుకోనా అని అడిగాట. అది ఈ పదంలో ఈ పాసురంలో ఉన్నటువంటి అర్థం. தஞ்சமிவர்க்கு என் வளையும் நில்லா நெஞ்சமும் தம்மதே சிந்தித்தேர்க்கு வஞ்சி மருங்குல் நெருங்க நோக்கி வாய் திறந்து ஒன்று பணித்ததுண்டு நஞ்சமும் நஞ்சமுடைத்து எவர் நோக்கும் நோக்கம் நான் இவர் தம்மை அறிய மாட்டேன் அஞ்சுவன் மத்திவரார்கொலென்னா அஞ்சுவன் மத்து இவர் ஆர்கொலென்னா అట్టబుయ కరతేన్ ఎన్నారే. పత్తాం పాటు ఇది ఇంకా ఫలశ్రుతి. மன்னவன் தொண்டையருகோன் வணங்கும் நீன் முடிமாலை உயரமேகன் தன்வலி தன் புகழ் சூழந்தா கச்சி அட்டபுய கரத்தாதி தன்னை கண்ணினன் மாமதில் மங்கை வேந்தன் காமரு சீர் கலிகன்னி குன்னா கொன்னான் இன்னிசையால் சொன்ன செம்சொல் மாலை ஏத்த வல்லார்க்கு இடம் వైగుండమే. ప్రతిపదార్థం. వైరమేఘన్ వైరమేఘన్ వైరమేఘుడు అనేటువంటి పేరు గల మన్నవన్ రాజైన తొండయరుకోన్ తొండైమాను చక్రవర్తి వణంగు సేవించడి నీళ్లు పొడవైన ముడి కిరీటము గల మాలై సర్వేశ్వరుడును తన యొక్క అంటే తొండమాన్ చక్రవర్తి యొక్క బలము చేతను తన యొక్క పొగ కీర్తి చేతను సూజంగా వ్యాపించి ఉన్నటువంటి కచ్చి కాంచీపురమందలి అట్టపుయకరత్తు తిరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్న ఆది తన్నై కారణభూతుడైనటువంటి స్వామిని కూర్చి కన్ని దృఢమైనటువంటి నల్ శ్రేష్టమైనటువంటి మామదిల్ పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి మంగైవేందన్ మంగదేశానికి రాజైనటువంటి కామరుసీరు కలిగంది కమనీయమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన తిరుమంగై ఆడవాళ్ళు కుండ్రా ఇన్ ఇసయ్యాల్ సంకోచము లేని భోగ్యమైన గానముతో కూడా సొన్న శం సొల్మాలై సాయించినటువంటి శ్లాఘ్యమైన శ్రీ సూక్తి మాలికను ఏత్తవల్లార్కు స్తోత్రము చేయ సమర్థులైనటువంటి వాళ్ళకి ఏడము స్థానము వైకుంఠమే అవుతుంది. ఎవరైతే ఈ 10 పాసురాలను సేవిస్తారో వాళ్ళకి వాసస్థానం ఏమిటి? వైకుంఠమే. వైరమేగుడు అనేటువంటి పేరు గల తొండమాన్ చక్రవర్తి, ఆయన సేవించేటువంటి సర్వేశ్వరుడు, పెద్ద కిరీటం గల సర్వేశ్వరుడు ఆ తొండమాన్ చక్రవర్తి యొక్క బలముతోటి కీర్తితోటి వ్యాప్తమైన కాంచీపురంలో వేంచేసి ఉన్నటువంటి వాడు అష్టభుజ పెరుమాళ్ళు. ఆయనే కారణభూతుడు. అలాంటి స్వామిని గురించి దృఢమైనటువంటి పెద్ద ప్రాకారాలు కలిగిన తిరుమంగై అనేటువంటి దివ్యదేశానికి రాజైన తిరుమంగయ్య ఆళ్వారు సాయించినటువంటి గానముతో
ఉన్న ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి స్థానము వైకుంఠమే అంటున్నారు ఆళ్వార్లు. మన్నవనిత్యాది రాజా తొండైమాన్ చక్రవర్తి, రాజు తొండమాన్ చక్రవర్తి, అవన్ భగ్నాభిమానియాయ్ அவன் வணங்கின பின்பாயித்து ஈஸ்வரன் முடி நல் ధరిత్తதும் సర్వేశ్వరత్వ మున్నిలై నిన్నదుం. ఆయన రాజు తొండమాన్ చక్రవర్తి అభిమానంతో పెరుమాళకి నమస్కరించలా. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా రాజే నమస్కరించకపోతే ప్రజలు ఇంకేం నమస్కరిస్తారు కనుక అప్పుడు రాజుగారు నమస్కరిస్తే తప్ప తనకి గొప్పతనం నిలవదనుకున్నాడు. ఇదిగో సర్వేశ్వరుడు ఎలా అవన్ భగ్నాభిమానియాయ్ అవన్ వణంగిన పిన్బాయిస్తూ ఆయన తన యొక్క అభిమానాన్ని నశింపచేసుకొని, భగ్న అభిమానం అంటే అభిమానం తొలగినటువంటి వాడై నమస్కరించిన తర్వాత కదా ఈశ్వరన్ముడి నల్ ధరిత్తదు, ఈ సర్వేశ్వరుడి యొక్క కిరీటము అదిగో సౌభాగ్యాన్ని పొందింది. సర్వేశ్వరత్వం నిలై నిన్నదు. ఈయనకి సర్వేశ్వరత్వం ఎప్పుడొచ్చింది? ఆ తొండమాన్ చక్రవర్తి నమస్కరించిన తర్వాతే వచ్చిందట సర్వేశ్వరత్వం. అలా మున్బెల్లాం ఈ అరసు పట్టిదే పోందదు. ఎలా ఉండేవాడు ఆయన పూర్వం? ఆ తొండమాన్ చక్రవర్తి తాను రాజుని అనేటువంటి అహంభావంతో ఉండేవాడు. కాబట్టి అప్పుడు ఏమైంది? ఆ ప్రాంతానికి రాజు ఈ పెరుమాళ్ళు. అది ఈ పెరుమాళ్ళు ఒక రాజు అయితే ఆయన ఒక రాజు. ఈరు అరసు పట్టు ఇద్దరు రాజులు ఉండేవారట అప్పుడు. ఈరు అరసు పట్టిదే పోందదు మున్బెల్లాం పూర్వం వైరమేఘన్ వైరమేఘం ఎన్ను అవర్కు పేరు. వైరమేఘుడని ఆయనకు పేరు. தன் வலி எதிரிகளை அழியச் செய்கை குயிரான அவன் மிடுக்கும் రక్షణత్తాల్ వంద పొగడం వింజియాయి తిరుపదు. అలా ఉండేవాడు పూర్వము. ఎలా? ఎదిరిగలై అழிయச் செய்கை కుయేడాన, శత్రువులని నశింప చేయడానికి తగినటువంటి బలము, ఆయన అందరినీ రక్షించటం చేత వచ్చినటువంటి కీర్తి బాగా కలిగి ఉండేటువంటి వాడు ఆ రాజు. ఆ రాజు కొంతకాలానికి తన అభిమానాన్ని విడిచిపెట్టి ఇదిగో అందరికీ రక్షకుడు ఈయనే అనేటువంటి భావనతో వచ్చి ఈయనని ఆశ్రయించిన తర్వాత ఈయన కీర్తి నిలబడింది అని తిరువట్ట భుయకరత్తిలే నిక్కిర జగత్కారణ భూతనై కవి పాడిత్తు. అదిగో మన కవి తిరుమంగయ్యాళ్వారు ఈ తిరుమల ఎవరిని పాడారు? తిరు అట్టభుజకరత్తిలే నిక్కిర, తిరు అట్టభుజంలో వేయించేసినటువంటి జగత్కారణ భూతుడైనటువంటి ఆయనని కదా ఆ ఆదికేశవ పెరుమాళని పాడారు. కన్ని ఇత్యాది అరణాగ పోరుంబడియాయ్ புதிசா இருக்கிற மதுரையுடைய తిరుమంగయ్యల్ உள்ளார் కుప్రధానరాయ్. అరణాగ పోరుంబడియాయ్, అరణాగ ఒక రక్షకం ప్రాకారం లాగా, పుదిసా ఇరుక్కిర మదిలయ్యుడయ్య నూతనంగా నిర్మించబడినటువంటి ప్రాకారాలు కలిగిన తిరుమంగైకి, తిరుమంగైలో ఉన్నటువంటి వాళ్ళలో ప్రధానులు వీరు మన ఆళ్వార్లు. ఎల్లార్కం గృహై పన్న వేండుంబడియానా వైష్ణవ లక్ష్మి అయ్యుడయ్య ఆళ్వార్. అందరూ కోరుకోదగినటువంటి వైష్ణవ లక్ష్మిని కలిగినటువంటి వారు మన తిరుమంగయ్య ఆళ్వార్. కున్నా తాన్ కురయ్య కడవలన్నికే కేట్టార్ సెవిక్కుం ఆకర్షకమాంబడియాన ఇసయ్యై బుత్తాయ్. తాం కురయ్య కడవలన్నికే, అవి ఏ కొరత లేనటువంటి పాసురాలు, శబ్దరాశి. అంతేకాదు విన్నటువంటి చెవులకు కూడా ఆకర్షకమయ్యేటట్లుగా ఈ చెయ్యై ఉత్తాయి మంచి గానముతో కూడుకున్నటువంటివి. ఆశ్రయంతాను చెవ్విదా ఇరుక్కిర ఇవత్తై కొండు. ఆశ్రయంతాన్ చెవ్విదా ఇరుక్కిర, ఆశ్రయమైనటువంటి ఆళ్వారు చెవ్విదా ఇరుక్కిర ఇవత్తై కొండు. అలా మంచి ఆశ్రయం కలిగినటువంటి ఈ 10 పాసురాలని ఇవత్తై కొండు ఏత్త వల్ల ఆర్కు ఎవరైతే స్తోత్రం చేస్తారో ఈ 10 పాసురాలతోటి ఎడం వైగుందమే உருவெடு பாட்டாலே அனுபவித்து பிறர்க்கு இருந்து சொல்ல வேண்டாதே தேவைஸ்ததா மாதம்மதேமா என்கிறபடியே நிச்சானுபவம் பண்ணி కడిక్కలాం దేశத்திலே పుగపెరువర్. ఉరివెడుపాటాలే ఆళ్వాళ్ళకి ఇది ఎలాంటి అనుభవం? తిరుమంగయ్య ఆళ్వాళ్ళకి ప్రత్యక్ష సమానాకార మానసిక అనుభవం మాత్రమే ఆళ్వాళ్ళకి. కానీ మనకు అలా కాదండి. ఉరివు వెడిపాటాలే అనుభవిస్తూ పిరర్కు ఇరుందు సల్లవేండాదే, అలా చెప్పవలసిన అవసరం లేదు. ఏది ఆ మానసిక అనుభవాన్ని పొంది
ఇతరులకి అక్కడ తల్లికి చెలికత్తెలకి చెప్పింది కదా పరకాల నాయకి. అలా చెప్పాల్సిన అవసరం లేదండి. నిత్యానుభవం పన్ని కడిక్కలాం దేశత్తిలే పొగప్పెరువారు. అలా నిత్య అనుభవాన్ని పొంది గర్వించేట్లుగా, ఎలా సదా పశ్యంతి సూరయ అని చెప్పినట్లుగా ఎప్పుడు నిత్య అనుభవాన్ని పొందుతూ ఉంటారు కదా. అలా వీళ్ళు ఏం చేసి ఉండేటువంటి స్థానం వైకుంఠమే అవుతుంది. నిత్య అనుభవం పన్ని కడిక్కలాం దేశత్తులే, నిత్య అనుభవాన్ని పొంది మాకు భగవద్ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళమండి అనేటువంటి ఒక గర్వంతో ఉండేటట్టుగా ఉండి ఆ దేశంలో పొగప్పెరువారు ప్రవేశిస్తారండి అని దీనికి ఫలశ్రుతిని చెప్పారు ఈ తిరుమొழிకి. తిరుమంగయాల్వార్ దివ్య తిరువడిగళే శరణం, பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம், மன்னவன் தொண்டையருகோன் வணங்கும் நீன் முடிமாலை வைரமேகன், தன் வலி தன் புகழ் சூழந்தா கச்சி அட்டபுய கரத்தாது தன்னை கண்ணினன் மாமதில் மங்கை வேந்தன் காமரு சீர் கலிகண்டி குன்னான், இன்னிசையால் சொன்ன செம்சொல் மாலை ஏத்தவல்லார்க்கிடம் வைகுந்தமே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம்.